థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఈ దేవాలయానికి ఇన్వైట్ చేసినందుకు. అది నిజంగా అంబరే పిలిచింది అనుకోవాలి. ఎందుకంటే నేను కరెక్ట్గా ఒక 5 రోజుల ముందు నుంచి మా ఆఫీస్లో ఎవరితోనో మాట్లాడుతున్నా. నేను ఆంధ్ర వెళ్ళి అటు సైడు పూజలు అవి చేస్తున్నాను, కానీ నాకు ఎప్పుడు ఉండింది బోనాలు ఎత్తుకోవాలి, ఎలా ఉంటుంది అది. ఎందుకంటే చూస్తుంటాను, నేను హైదరాబాద్లోనే పుట్టాను, ఇక్కడే తెలంగాణలో అన్నీ ఎప్పుడు చూస్తాను, కానీ ఎప్పుడు అది నాకు చాలా కళగా అనిపిస్తుంది. బోనాలు ఎత్తి చాలా అందంగా ఉంటుంది. బట్ ఇలా అడిగానో లేదో ఇలా నెరవేరిపోయింది. సో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు చాలా చాలా కళగా ఉన్నారు. ఆ కళ్ళల్లో అంటే మొత్తం అంటే ఈ శివుడి నామం పెట్టి దాని మీద వెంకటేశ్వర నామం నేను ఎప్పుడు చూడలేదు ఇంత అందమైన విగ్రహం. చాలా చాలా బాగున్నారు. అండ్ శివాలయం కూడా థ్యాంక్ యూ అంటే ఇట్స్ మై ప్లెజర్ ఈ మీ దేవాలయానికి వచ్చి ఇలా దర్శనం చేసుకోవడం అనేది. ఇప్పుడే ఇలా ఉందంటే నవరాత్రి రోజు అసలు ఇంకా రంగరంగ వైభవంగా చేసుకుంటారని తెలుస్తుంది. సో మళ్ళీ వచ్చే ఛాన్స్ అమ్మవారు నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ సండే బోనాలు ఉంది, కానీ ముందే ఆ రోజు షూటింగ్ ఉండడం వల్ల ఈరోజు కాలమండి దగ్గర మహాకాళేశ్వర్ అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. అది నేను ఇందాక వీళ్ళతోనే చెప్తున్నాను దట్ ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను, కానీ ఎప్పుడూ నాకు చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఆడవాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని అందరూ మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి వెళ్తుంటారు బోనాల టైంలో. నేను జస్ట్ 3-4 days బ్యాకే ఎవరితోనో చెప్తున్నా, నేను ఇక్కడే కదా పుట్టి పెరిగాను, నన్ను కూడా ఎవరైనా చెప్పచ్చు కదా, తీసుకెళ్ళచ్చు కదా అని. అలా అడిగానో లేదో ఇలాగ తీరిపోయింది నా కోరిక. సో అప్పుడే అదవుతుంది అమ్మవారు చాలా స్ట్రాంగ్ అని ఇక్కడ చాలా చాలా. సో చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి విగ్రహం అయితే అసలు చాలా చాలా రేడియంట్గా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు దర్శనం చేసుకోవడం. అండ్ మళ్ళీ మళ్ళీ దర్శనం అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బోనాలు శుభాకాంక్షలు.